అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఇక్కడ దేవుడు మన పక్షమును ఉంటే మనకి విరోధి ఎవరు కదా. ఇప్పుడు దేవుడే మన పక్షమున ఉన్నాడు అనుకోండి, నీ శత్రువులు నిన్నేం చేయగలరు? దేవుడే మన పక్షమునుంటే నీ సమస్యలు నిన్నేమి చేయగలవు? దేవుడే మన పక్షమునుంటే నీ బాధలు నిన్నేం చేయగలవు? దేవుడే మన పక్షమునుంటే నీ వ్యాధులు నిన్నేం చేయగలవు? దేవుడే మన పక్షమునుంటే నీ పరిస్థితులు, నీ మార అనుభవం నిన్ను ఏమి చేయగలుగుతుంది కదా. ఎందుకంటే సమస్తము ఆయన చేతిలో ఉన్నాయి, సమస్తము ఆయన కలిగించినవే కదా. కాబట్టి ఈ పరిస్థితులు కానీ, కష్టాలు, బాధలు, అప్పులు, సొప్పులు ఇవంతా మనల్ని ఏం చేస్తాయి? దేవుడు మనకు తోడుగా ఉంటే. ఒకవేళ ఇన్ కేస్ దేవుడు మన పక్షమున లేడు, మనకు తోడుగా లేడు, మనం దేవుణ్ణి పక్కన పెట్టి విసర్జించామనుకోండి, అప్పుడు వ్యాధులు రావచ్చు, బాధలు రావచ్చు, కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, అప్పులు రావచ్చు, నీ మీదకి నీ శత్రువులు రావచ్చు. అప్పుడు ఏదన్నా జరగచ్చు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణే పక్కన పెట్టేశావు, దేవుణ్ణే విసర్జించేసావు. నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నేనంటే ఏమనుకుంటానది అనే రేంజ్లో నువ్వు ఫీల్ అయిపోయావు, నీ బలం చూపించుకుంటున్నావు. కాబట్టి దేవుడు సైలెంట్గా మౌనంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన విసర్జించావు, నువ్వు పక్కన పెట్టేశావు. నీ అనుమతి నాకు అవసరం లేదు, నువ్వు నాకు అవసరం లేదని చెప్పి దేవుని పక్కన పెట్టేశావు. నీ కాపుదలు కూడా అవసరం లేదని పక్కన పెట్టేశావు కదా. మరి అలాంటప్పుడు దేవుడు ఎందుకు జోక్యం చేసుకుంటాడు? చేసుకోలేడు, ఎందుకంటే నీ పర్మిషన్ లేదు కదా. కాబట్టి దేవుడు మన పక్షమునుంటే మనకు విరోధి అనేవారు ఎవరు ఉండరు. ఇన్ కేస్ దేవుడు మన పక్షంలో లేకపోతే, ఆయన్ని మన పక్షంగా వహించకపోతే ఖచ్చితంగా మనకు విరోధులు లేస్తారు. ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నారు, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆయనతో సహవాసం చేస్తూ అలాగే కొనసాగుతూ ఆయన మహింపరుస్తూ నిత్యము ఆయన ధ్యాసలో ఉన్నారనుకోండి, ఆయన మన పక్షంలో ఉన్నాడు కాబట్టి మనకు విరోధం అనేది ఎవడు ఉండరు. అదే దేవుణ్ణి నమ్ముకొని మళ్ళీ నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టేసి దేవుణ్ణి విసర్జించే లోకానుసారంగా తిరుగుతూ నీ ఇష్టానుసారంగా తిరిగినావు అనుకో, ఆయన నీ పక్షం లేడనుకోండి, అపవాది నేను ఊరికి వదిలిపెడతాడా? లోకంలో మరలా ఆ పాపశాప దోషాలు వాటన్నిటిలో వచ్చి ముంచి లేవనెత్తు నిన్ను నరకానికి ఈడ్చుకొని పోతాడు. అదే దేవుడు నీ పక్షం ఉంటే అపవాదికి నీ మీద అధికారం ఉండదు, అవకాశం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఎగ్జాంపుల్గా ఇప్పుడు దావీదు గారిని తీసుకుందాం. దావీదు గారిని తీసుకుంటే దావీదు గారు గొలియాతుతో యుద్ధం చేస్తాడు కదా. దేవుడు దావీదు గారి పక్షంలో లేకపోతే ఆ యుద్ధంలో దావీదు గారు గెలిచేవాడా? గొలియాతును పడగొట్టేవాడా? అదీ కాకుండా ఏ ఆయుధము కూడా ఆయన తీసుకెళ్ళలే. ఒక ఒడిస 4 రాయిలు తీసుకెళ్ళాడు అంతే. ఒకే రాయితో, ఆ ఒడిస తీసుకొని ఒకే రాయితో ఆయన చంపేశాడు, ఆయన పడగొట్టేశాడు కదా. ఆయన కత్తి తీసుకొని ఆయన తలను నరికేశాడు. దేవుడు ఆయన పక్షంలో ఉన్నాడు కాబట్టి ఆయన విరోధి కూలిపోయాడు, కుప్పగూలిపోయాడు, మరలా తిరిగి లేవలే కదా. సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే యోసేపు పక్షమున దేవుడు ఉన్నాడు కాబట్టి ఫరో యొక్క భార్య యోసేపును శోధించినప్పటికీ, పాపం చేద్దాం రాని పిలిచినప్పటికీ కూడా, లేదు నేను అలా చేయను, నా దేవుడు దానికి ఒప్పుకోడు, నేను నా దేవుడిని బాధించే పని చేయను, ఆయనకు నచ్చని పని నేను చేయను, నువ్వు నాకు తల్లి లాంటి దాని అని చెప్పినా కూడా ఆయన వినకుండా పాపం చేయాలని చెప్పేసి, నేను చెప్పిన మాటకు లోబడలేదని చెప్పేసి ఆ నేరము యోసేపు మీద వేసేసింది. యోసేపు అయినా కూడా ధైర్యం విడిచిపెట్టల. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన అన్నీ చూస్తున్నాడు, న్యాయం తీరుస్తాడు. యోసేపు పక్షమున దేవుడు ఉన్నాడు కాబట్టే కదా ఆమె చేసిన తప్పు బయటపడింది. తప్పు చేసిన, పాపం చేసిన ఆమెనే అందరికీ తెలిసింది. సింహాసనం ఎక్కే స్థితికి యోసేపు వెళ్ళాడు, దేవుడే ఆయన సింహాసనాన్ని ఎక్కించాడు కదా. కాబట్టి యోసేపు కూడా దేవుడు తోడై ఉన్నాడు, యోసేపు పక్షమున దేవుడు ఉన్నాడు కాబట్టి యోసేపుకి విరోధంగా లేచిన, వ్యతిరేకంగా లేచిన ఆమె పరిస్థితి ఏమైంది? బయటపడింది. తప్పు చేసిన ఆమెనే తెలిసిపోయింది అందరికీ. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు మన పక్షమునుంటే మనకి విరోధి అనేవాళ్ళు ఎవరు ఉండరు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనుషులను చూసుకొని, వెనకాలండే బ్యాక్గ్రౌండ్ని చూసుకొని, ఆస్తులు, అంతస్తులు, బిల్డింగ్లు, కార్లు వీటిని చూసుకొని నన్ను మించిన వాళ్ళు ఎవరున్నారు అని నువ్వు అనుకుంటే నిన్ను మించిన వాళ్ళు కూడా ఉంటారు. అందరినీ మించిన వాడు దేవుడు కదా. నిన్ను సృష్టించిన వాడు దేవుడు, ఆయన్ని మించిన వాడు ఎవరు ఉండరు. కాబట్టి మనుషుల్ని కాదు, డబ్బులు, ఆస్తులు, అంతస్తులు, నీ బ్యాక్గ్రౌండ్ని కాదు, కానీ దేవుణ్ణి మనం ఆశ్రయంగా చేసుకోవాలి. ఆయన మన పక్షమునుంటే మనకు విరోధి అనేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అప్పులు కావచ్చు, సొప్పులు కావచ్చు, కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, వేదనలు, ఏ పరిస్థితి అయినా ఉండొచ్చు. ఒకవేళ పరిస్థితులను బట్టి నీ శత్రువులు నిన్ను తరుముతున్నారేమో కావచ్చు, కానీ దేవుడు నీ పక్షమునుంటే నీకు విరోధి అనేవాళ్ళు ఎవరు ఉండరు. నీ వ్యాధులు కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి, నీ కష్టాలు, బాధలు, అప్పులు, సొప్పులు అన్నీ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఎందుకంటే నీకు విరోధులుగా వాటిని దేవుడు ఉండనివ్వడు. నీ పక్షాన వాటితో ఆయన యుద్ధం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్.
కాబట్టి ఉదయకాల సమయంలో నువ్వే నిర్ణయం తీసుకో. దేవుడు నీ పక్షం ఉంటే మంచిదా, ఉండకపోతే నా ఇష్టానుసారంగా తిరగచ్చులే ఏముందిలే అని అనుకుంటావు, నీ ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, దేవుడు మన పక్షమునుంటే మనకు విరోధి అని ఎవరు ఉండరు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి రెండు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నాయన ప్రభా, నాతో మాతో మీరు ఈ వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, మీరు మా పక్షమునుంటే మాకు విరోధి అనే వాళ్ళు ఎవరు ఉండరు. మీరు మా పక్షమునుంటే కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, కన్నీళ్ళు కావచ్చు, వేదనలు కావచ్చు, బలహీనతలు కావచ్చు, వ్యసనాలు కావచ్చు, ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, ఏవి కూడా మాకు విరోధంగా ఉండవు, నిలబడలేవు. ప్రైజ్ ది లార్డ్. నిలబడలేవు అని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మా అందరినీ కూడా ధైర్యపరిచినందుకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. దావీదు గారి జీవితంలో కూడా గొలియాతును పడగొట్టి నాయన ప్రభు మీరు ఆయన పక్షము నుండి ఆ యుద్ధం జరిగించారు. అందుని బట్టి కృతజ్ఞతలు. యోసేపు పక్షమును మీరుండి దేవా వచ్చిన పరిస్థితిని మీరు నాయన ప్రభు ఎదుర్కొని నిలబడగలిగేలా నాయన ప్రభు ఆయనకు తోడై ఉండి మీరు కృప చూపెట్టారు. దేవా అట్టి కృపను ఎంతమంది అయితే ఈ రీతిగా ఈ వాక్యం విన్న తర్వాత మీ పాదాల చెంతకు వచ్చి ప్రార్థిస్తున్నారో కన్నీటితో వేదనతో, అవును తండ్రి మీరు నా పక్షమునుండండి అయ్యా, మీరు నా పక్షమునుంటే నాకు ఏ విరోధము ఉండదు, మీరు నా పక్షమునుంటే నాయనా నాకు విరోధంగా ఏది నా ముందు నిలబడదు తండ్రి, నాకు సహాయం చేయండి అయ్యా అని ఎంతమంది గోజాడుతున్నారు, కన్నీటితో నాయన ప్రభు మీ పాదాలు గడుగుతున్నారు, వారందరి జీవితంలో మీరు కార్యాలు చేయండి. వారు ఏ పరిస్థితిలో ఉన్నా వారి పరిస్థితులను మార్చమని, వారికి విరోధంగా ఏ ఉన్నాయో వాటన్నిటిని అడ్డంకులన్నింటిని తొలగించి వారి జీవితంలో మీరు కార్యం చేయమని, కృపనందించమని. దేవా ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు, వింటున్నారు, షేర్ చేస్తున్నారో పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.